పేదల పొట్టకొట్టి మూసి ప్రక్షాళన చేస్తామనడం అన్యాయమన్నారు బీఆర్ఎస్ నేతలు. ఈ నెల 16 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు. హైదరాబాద్లోని హైదర్ షా కోట్, కేకే నగర్లో మూసి బాధితులతో కలిసి పాదయాత్ర చేపట్టారు. కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థపై కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు బీఆర్ఎస్ లీడర్లు. మూసీ బాధితుల తరపున బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ నెల 16 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు. హైదరాబాద్లోని హైదర్ షా కోట్, కేకే నగర్లో మూసీ బాధితులతో కలిసి పాదయాత్ర చేపట్టారు. పేదల పొట్టకొట్టి మూసీ ప్రక్షాళన చేస్తామనడం అన్యాయమన్నారు. మూసీ బాధితులకు అండగా ఉంటామని చెప్పారు. ఇళ్ల కూల్చివేతలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు కేటీఆర్. 16,000 కోట్లు సరిపోతుంది మూసీని బాగు చేయడానికి. అందులో ఎస్టీపీస్ కి 4,000 crores, అట్లాగే సుందరీకరణకి, మిగతా రోడ్స్ కి, వీటికి ఒక ఫ్లైఓవర్, అక్కడి నుంచి ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్ 55 కిలోమీటర్లు ఒక ఫ్లైఓవర్ కట్టడానికి దానికి ఒక 10,000 కోట్లు, 16,000 కోట్లతో అయిపోయేదానికి ఇవాళ 1,50,000 కోట్లు అంటున్నాడు. ఎందుకోసం 1,50,000 కోట్లు? అసలు ఈ ప్రభుత్వాన్ని మేము అడిగాం అసెంబ్లీలో, మీ దగ్గర డిపిఆర్ ఉందా, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందా? సిద్దిపేట జిల్లా కేంద్రంలో పర్యటించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులకు విజయ సభ ప్రేరణ కార్యక్రమంలో పాల్గొన్నారు హరీష్. మంచి మార్కులు సాధిస్తే ఐప్యాడ్ గిఫ్ట్ ఇస్తానని 10వ తరగతి విద్యార్థులకు తెలిపారు. మీ స్థితిని గతిని మార్చేదే 10వ తరగతి అని విద్యార్థులకు తెలిపారు. 10వ తరగతి మంచి మార్కులతో పాస్ అయితేనే మీ రాత మారుతుందన్నారు హరీష్. తమ సొంత పిల్లల్లాగా ట్రీట్ చేసేటువంటి ఉపాధ్యాయులు మనకు దొరకడం నిజంగా మీ అందరి అదృష్టం అని చెప్పి నేను భావిస్తున్నాను. మీరు బాగా కాన్సన్ట్రేట్ చేసి మంచిగా చదివి మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి. పరీక్ష అనేది పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. దాని కష్టం అనుకుంటే ఎక్కువ టెన్షన్ పెట్టదు, ఇష్టం అనుకుంటే సులువుగా దాని. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో విద్యా వ్యవస్థపై కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. 3 రోజుల క్రితం విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి సీఎంకు విద్యా విధానంపై నివేదిక ఇచ్చారని తెలిపారు. టీచర్స్ ఆత్మగౌరవం దెబ్బతీసే ప్రయత్నం ఈ రిపోర్టులో జరిగిందన్నారు ఆర్ఎస్ ప్రవీణ్. వాళ్ళకి ఇంకా ఎక్కువగా జీతాలు ఇవ్వాల్సింది పోయి, వాళ్లకు మండల లెవెల్లో మంచి సదుపాయాలు కల్పించాల్సింది పోయి, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సింది పోయి, వాళ్లకు గొప్ప ప్రోత్సాహకాలు ఇవ్వాల్సింది పోయి, వాళ్ళకు చక్కటి తర్ఫీదుని ఇవ్వాల్సింది పోయి, వాళ్ళను ట్రైనింగ్ చేసే కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ కేంద్రాలకు ఇంకా ఎక్కువగా నిధులు ఇవ్వాల్సింది పోయి, వాటి గురించి చెప్పండి కదా మీరు. వాటి గురించి మీరు మాట్లాడలేదు. ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినరో అదే మీరు దీంట్లో రాసిండ్రు. ఇంకా రెండో విషయం, జీహెచ్ఎంసీని 3 జోన్లుగా విభజించడంపై కార్యాచరణతో ముందుకు పోవాలని భావిస్తోంది బీఆర్ఎస్. అదే సమయంలో మూసీ బాధితుల తరపున పోరాడతామంటున్నారు నేతలు.